వెల్కమ్ టు ది సాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని జూలై 2026 సంబంధించిన అంశాలన్నీ కూడా ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి గర్వకారణమైనటువంటి ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం యొక్క వేదికగా సో అదే స్కై రూట్ ఏరోస్పేస్ వారు చేసినటువంటి ఒక టెక్నాలజీ. సో వీరు స్కై రూట్ అనేటువంటి ఒక స్టార్టప్ సంస్థ సో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఈ స్కై రూట్ అనేటువంటి సంస్థ వీళ్ళు మొట్టమొదటిగా ఒక రాకెట్ని వీరు తయారు చేయడం జరిగింది. దాని పేరే విక్రమ్-1 అనేటువంటి రాకెట్. దాని పేరే విక్రమ్-1 అనేటువంటి ఒక రాకెట్ని వీరు తయారు చేసి వీరు కక్షలోకి పంపించడం జరిగింది. సో అలా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీస్ ఉత్పత్తి చేసినటువంటి రాకెట్గా విక్రమ్-1 మనకి నిలిచింది. సో రికార్డ్ని బదులు కొట్టడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సక్సెస్ఫుల్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ లాంచ్ స్కై రూట్ వాళ్ళు చేశారు. సో ఇది హైదరాబాద్కి చెందినటువంటి స్టార్టప్ కంపెనీ. సో ఇది మనకి జూలై 18న లాంచ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ అయినటువంటి ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దీనిని లోయర్ అర్త్ ఆర్బిట్లో అంటే భూమికి దాదాపుగా 450 కిలోమీటర్ల ఎత్తులో దీనిని కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. సో వితిన్ 15 to 16 మినిట్స్ ఆఫ్ టైంలోనే సో 15 నుంచి 16 నిమిషాల టైంలోనే వ్యవధిలోనే ఈ యొక్క విక్రమ్-1 రాకెట్ కక్షలోకి అంటే లోయర్ అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశించడం జరిగింది. ఇది ఒక వినూత్నమైనటువంటి టెక్నాలజీ అప్డేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇది అచీవ్ అవడంతో సో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు డెవలప్ చేసినటువంటి రాకెట్స్ కలిగినటువంటి దేశాల జాబితాలో భారతదేశం 3వ జాబితాగా రీచ్ అయింది. సో ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత ఇండియా. అంటే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు రాకెట్లను కూడా ఉత్పత్తి చేసి కక్షలోకి పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ యుఎస్ అవగా, సెకండ్ చైనా అవగా, 3వ స్థానంలో భారతదేశం ఉండటం జరిగింది. సో ఈ యొక్క విక్రమ్-1 యొక్క రాకెట్ గురించి మనం చెప్పాల్సి వస్తే దీనిలో ఇది ఒక 7 స్టోరీ ఇండిజినియస్ డెవలప్ లైక్ 7 స్టోరీ అంటే దీంట్లో 7 బ్లాక్స్ ఉంటాయి. సో అది కంప్లీట్గా మొత్తం కూడా ఇండిజినియస్ టెక్నాలజీతో డెవలప్ చేశారు. అదేవిధంగా ఇంజిన్స్ అన్నీ కూడా 3D టెక్నాలజీతో ప్రింట్అవుట్ చేసినటువంటి ఇంజిన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. సో ఇవి దీని యొక్క విశిష్టతగా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కై రూట్ ఏరోస్పేస్. ఇంకా తర్వాత ఆయిల్ పామ్ ఉత్పత్తిలో సో ఆయిల్ పామ్ ఉత్పత్తిలో భారతదేశంలో మొత్తంలో చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. సో 98,112 హెక్టార్ల విస్తీర్ణంతో తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ గ్రోత్ కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. ఇంకా ఓవరాల్గా ప్రొడక్షన్ కనుక లేదా విస్తీర్ణం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో నిలవటం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మనకి తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఆయిల్ పామ్ కాంప్లెక్స్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలోని ఆ ప్రాంతంలో దీని యొక్క ఏర్పాటు అనేటువంటిది చేశారు. సో ఇక్కడ తీసుకుంటే దీనిలో ఈ ఏదైతే మనకి ఆయిల్ పామ్ కాంప్లెక్స్ని ఇనాగరేషన్ చేసుకున్నారో సో దీనిలో నర్సరీని, ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ని, సీడ్ గార్డెన్ని, అదేవిధంగా అత్యాధునిక వసతులు కలిగినటువంటి ప్రాసెసింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వము 113.5 ఎకరాల భూమిని మంజూరు చేయడం జరిగింది. సో దీన్ని జూలై 20న ప్రారంభించుకోవడం జరిగింది. సో ఇది మనకి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మనకి రైస్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లోనేమో రైస్ ఉత్పత్తిలో యూపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంటుంది రైస్ ఉత్పత్తిలో, 3వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఇది రాష్ట్రం అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్పవచ్చు. ఇక దీనికి సంబంధించి దాదాపు 300 కోట్ల వరకు పెట్టుబడి అవుతుంది. సో దానిని
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. సో వారి పేరే గోద్రేజ్ అగ్రోవెట్ అనేటువంటి కంపెనీ. సో వీళ్ళ యొక్క నేతృత్వంలో కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది ఏర్పాటు చేసేది ఖమ్మం జిల్లాలో కోనిజర్ల మండలం గుబ్బగుర్తి అనేటువంటి, అదేవిధంగా అంజనాపురం అనేటువంటి గ్రామ ప్రాంత పరిధిలో ఈ యొక్క పామాయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఒక డెవలప్మెంట్గా మనం చెప్పొచ్చు. ఇక దాని తర్వాత ఇంకొక వినూత్నంగా ఇంకొక కార్యక్రమాన్ని, ఇంకొక స్కీమ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఆ స్కీమే హైదరాబాద్ ఏరియాలో, సో హైదరాబాద్ కోర్ ఏరియాలో 1,00,000 ఇళ్లను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో 1,00,000 ఇళ్ళు ఇస్తారు. మొదటి విడతలో 7,500 ఇళ్ళు వరకు శాంక్షన్ చేయడం జరిగింది. సో అలా ఫేజెస్ వైజ్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో, అంటే లైక్ కోర్ రీజియన్ ఏదైతే ఉందో, సో కోర్ రీజియన్లో ఇళ్ళని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి స్కీమే ఇందిరమ్మ టవర్స్గా మనం చెప్పొచ్చు. హైదరాబాద్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ఇక కట్టడాలు అనేటువంటి చేస్తున్నారు. సో దీనికి గాను ప్రభుత్వము 5 lakhs రూపీస్, ప్రభుత్వం 5 lakhs రూపీస్ని సబ్సిడీ ఇస్తుంది. ఇక దాంట్లో మిగిలినటువంటి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 11 lakhs రూపీస్ అట. అంటే ఇల్లు నిర్మించడానికి అయ్యేటువంటి ఖర్చు వచ్చేసి 11 లక్షల రూపాయలు ఇల్లు నిర్మించడానికి ఖర్చు అవుతుంది. ఆ 11 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలను ప్రభుత్వము సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మిగిలినటువంటి 6 లక్షల రూపాయలను ఎవరైతే ఇల్లు పొందుతారో, అంటే లబ్ధిదారులు ఉంటారో, వాళ్ళు 6 లక్షల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా విడతలలో చెల్లించాల్సినటువంటి అంశం ఉంటుంది. లైక్ ఇనిషియల్గా 1 లక్ష రూపాయలు 6 లక్షలలో లబ్ధిదారులు చెల్లించాలి. 1 లక్ష రూపాయలను ఇల్లు మనకి అంటే లైక్ ఇల్లు వచ్చింది అని దాని యొక్క ఇంటి యొక్క డాక్యుమెంట్ని మన చేతిలో పెట్టేటప్పుడు 1 lakh రూపీస్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 2 లక్షల రూపాయలను ఈ యొక్క ఫౌండేషన్ వేసి అక్కడ నుంచి లైక్ స్లాబ్ వేసే లెవెల్కి వస్తే 2 lakhs రూపీస్ని చెల్లించాలి. తర్వాత 2 lakhs రూపీస్ని స్లాబ్ వేసిన తర్వాత, స్లాబ్ వేసి ఆ యొక్క వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ అంతా కూడా చేసిన తర్వాత 2 lakhs రూపీస్ని చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక 1 lakh రూపీస్ని ఇల్లు ఫైనల్గా మన చేతులకి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆ టైంకి 1 lakh రూపీస్ని చెల్లించాలి. అంటే టోటల్గా 6 lakhs రూపీస్ని ఈ 4 విడతలలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క ఇందిరా టవర్స్ స్కీమ్ కింద. ఓకేనా? అయితే దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే సంవత్సరం యొక్క ఇన్కమ్ 3 నుంచి 6 lakhs వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అంటే 3 to 6 lakhs ఇన్కమ్ అయితే ఉండాలి. సో దీనికి మీ సేవ నుంచి లేదా గవర్నెన్స్ అని ఉంటుంది, దాని నుంచి అప్లై చేసుకోవచ్చు. సో అని ఇక స్కీమ్ ద్వారా చెప్తున్నారు. సో ఇనిషియల్గా హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో గవర్నమెంట్ సబ్సిడీ 5 lakhs ఉంటుంది, ద రిమైనింగ్ 6 lakhs వీ హ్యావ్ టు పే. ఓకేనా? సో దాట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక దీంట్లో క్లాజ్ ఏంటికంటే, ఈ హైదరాబాద్ ఇంటీరియర్లో అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వాళ్ళకి లబ్ధిదారులకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సొంత ఇల్లు కానీ సొంత ఫ్లాట్ కానీ ఉండకూడదని చెప్తున్నారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద కండిషన్. ఇంకొక అంశం, హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఒక రైల్వే స్టేషన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఆ రైల్వే స్టేషనే హైటెక్ సిటీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్గా మనం చెప్పవచ్చు. సో దీని ఇనాగ్రేషన్కి ఎందుకు చేశారు, ఏ ఆస్పెక్ట్స్లో చేశారు అంటే, ఇది ఒక స్కీమ్. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని ప్రారంభించింది. ఆ స్కీమ్ని 2023లో ప్రారంభించారు. ఆ స్కీమ్ పేరు ఏమిటి అంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనమాట. సో స్కీమ్ని 2023లో సో ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించగా, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి 1275 రైల్వే స్టేషన్స్ని, భారతదేశంలో ఉన్నటువంటి 1275 రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయటం, సో రెనోవేషన్ చేయటం, రీకన్స్ట్రక్షన్ చేయటం, అత్యాధునికమైనటువంటి వసతులను కల్పించటం. ఈ ఉద్దేశంతోనే సో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు 2023లో ప్రారంభించడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 1275 రైల్వే స్టేషన్స్లో తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైటెక్ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేశారు. అదేవిధంగా చర్లపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, సో ఇలా రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో డెవలప్ చేసినటువంటి సందర్భాన ఇటీవల
ఈ యొక్క హైటెక్ సిటీని ఆన్లైన్లో అంటే వర్చువల్గా ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. సో అదే రోజున జూలై 17న వర్చువల్గా 20 రాష్ట్రాలలో వర్చువల్గా 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లని ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో హైటెక్ సిటీలు ఓపెన్ చేశారు. ఆ హైటెక్ సిటీకి సంబంధించి దాదాపుగా 26 crores అలోకేట్ చేశారు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో సికింద్రాబాద్ యొక్క రైల్వే స్టేషన్ అది జోన్ కదా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్ కదా. సో దానికి 716 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 716 కోట్ల రూపాయలు మంజూరు చేసి 716 కోట్ల రూపాయలతో ఆ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి బుల్లెట్ ట్రైన్స్, తెలంగాణ రాష్ట్రం నుంచి 3 బుల్లెట్ ట్రైన్స్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఒకటి హైదరాబాద్ నుంచి పూణే నుంచి ముంబైకి, అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి. అంటే హైదరాబాద్ నుంచి ఫైనల్గా మనకి ఈ హైదరాబాద్ నుంచి రైల్వే ట్రైన్స్ ఎక్కడ పోతా ఉన్నాయి, పూణే మీదుగా ముంబైకి, అండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, అండ్ హైదరాబాద్ నుంచి చెన్నైకి. ఈ యొక్క రైల్వే స్టేషన్స్ ట్రైన్స్ని అంటే బుల్లెట్ ట్రైన్స్ అనమాట, చాలా వేగంగా వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్స్ని వేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్రంలో హై స్పీడ్ ఈ రైల్వే ట్రాక్ అనేది 512 kilometers మేర ఉంటుంది. టోటల్గా ఈ 3 corridors కలుపుకుంటే టోటల్ లెంత్ వచ్చేసి 2028 kilometers లెంత్ ఉంటుంది. టోటల్గా తెలంగాణలో 3 రైల్వే కారిడార్స్ని ఏర్పాటు చేస్తారు. ప్రధాన స్టేషన్ అండ్ డిపో వచ్చేసి శంషాబాద్లో ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి మరి రైల్వే ట్రాక్స్ వేయడానికి అండ్ డిపో ఏర్పాటుకి దాదాపు 400 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మరి బుల్లెట్ ట్రైన్స్ నిర్మించేటువంటి సంస్థ ఎవరు ఉన్నారు అంటే నేషనల్ హైవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అమలు చేస్తారు. సో దీనికి సంబంధించి 17 July 2026న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇంకొక డెవలప్మెంట్, సో మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్ల మేర బడ్జెట్ని కేటాయింపులు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో మూసీ నది అభివృద్ధి, అదేవిధంగా మూసీ నది యొక్క ప్రక్షాళన, మూసీ నది చుట్టూ పరివాహ ప్రాంతంలో అభివృద్ధి చేయడం, ఇది చేయబోతున్నారు. దీనికి ఫండ్ ఇచ్చారు. 7,345 కోట్ల మేర ఫండ్ని ఇవ్వడం జరిగింది. సో 7,345 కోట్ల రూపాయలలో ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అని అంటాం. సో ఏడిబి వాళ్ళు దాదాపు 4,500 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. మరి టోటల్గా మొత్తం కలుపుకుంటే 7,345 కోట్ల రూపాయలు. సో దీనితో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది ఏదైతే ప్రవహిస్తూ ఉందో దాన్ని ప్రక్షాళన చేయటం. దాదాపుగా హైదరాబాద్లో 55 kilometers మేర పొడవు ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రక్షాళన చేస్తారు. దానికి సంబంధించి టార్గెట్స్ పెట్టుకున్నారు. Zone 1Aగా ఈ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్కి వరకు 9.20 kilometers ఉంటుంది. సో దీని మీద నదిని డెవలప్ చేస్తారు. సో దానికి 3,232 కోట్ల రూపాయలు కేటాయింపు. Zone 1B, సో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.80 kilometers మేర నది మార్గం అభివృద్ధి, దానికి ఫండింగ్ వచ్చేసి 4,113.11 కోట్ల మేర. ఓకేనా. సో ఇది అండి. సో మెయిన్ ఇంటెన్షన్ మూసీ నదిని డెవలప్ చేయడానికి ఏంటి అంటే ఇది హైలీ పొల్యూటెడ్ రివర్. సో కాబట్టి దీన్ని డెవలప్ చేసి ఏ తరహాలో డెవలప్ చేస్తారు అంటే యునైటెడ్ కింగ్డమ్లో థేమ్స్ అనేటువంటి ఒక నది ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్లో థేమ్స్ అనేటువంటి ఒక నది. సో మీరు చూడవచ్చు, ఇక్కడ చూపిస్తాం. సో యూకేలో థేమ్స్ అనేటువంటి నది ఉంటుంది, హైలీ పొల్యూటెడ్ రివర్ ఒకప్పుడు ఇది. సో దీన్ని యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు క్లీన్ చేసి ఈ నదికి అటుపక్క ఇటుపక్క డెవలప్మెంటల్ వర్క్స్, రిక్రియేషన్ సెంటర్స్, టూరిజం ప్లేసెస్, ఇలా జైంట్ వీల్స్ లాంటివి పెట్టారు అన్నట్టు. అంటే ఎలాగో వాటర్ ఉంది కాబట్టి అటుపక్క ఇటుపక్క డెవలప్మెంట్ ఉంది కాబట్టి దీని ద్వారా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా సిటీ డెవలప్మెంట్ ఉంటుంది, వ్యూ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, సో డిసీజెస్ రావు, మస్కిటోస్ అనేటువంటివి పెరగవు. సో మస్కిటోస్ వల్ల కలరా కానీ మలేరియా కానీ టైఫాయిడ్ లాంటి డిసీజ్ అనేటువంటివి రావు అనేటువంటి ఉద్దేశం అనమాట. అంటే ఫైనల్గా మూసీ నదిని ఎలా డెవలప్ చేయబోతున్నారంటే యూకేలో ఉన్నటువంటి థేమ్స్ రివర్ ఏదైతే ఉందో దాని తరహాలోనే డెవలప్ చేయబోతున్నారని చెప్తున్నారు. మరి డెవలప్మెంట్ కోసం కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేశారు, దానినే మూసీ నది పరివాహ ప్రాంత అభివృద్ధి సంస్థ అని అంటాం. సో దీన్ని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ అనేటువంటిది చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్.
ఇంకొక డెవలప్మెంట్ చూస్తే 1,50,000 మంది విద్యా సిబ్బందికి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మిడ్ డే మీల్ స్కీమ్ అంటే మధ్యాహ్నం భోజనం పథకాన్ని అందిస్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి దాదాపుగా 150,000 మందికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ స్కూల్స్లో వర్క్ చేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో అయితే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క ఆరిజిన్ కనుక మనం చూస్తే ఇది తమిళనాడులో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. తమిళనాడులో ఆ టైంలో అంటే 1954 నుంచి 1963కి మధ్య ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కుమారస్వామి కామరాజు గారు దీన్ని ప్రారంభించారు. సో మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన ఆహార పథకానికి బీజం వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే తమిళనాడుకి గతంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, వారి పేరు కుమారస్వామి కామరాజ్. సో వీరు ప్రారంభించారు. సో వీరు 1954 నుంచి 1963 మధ్య తమిళనాడు రాష్ట్రం అంటే అప్పటికి మద్రాస్ అనేవాళ్ళం. సో ఆ మద్రాస్కి చీఫ్ మినిస్టర్గా విధులు నిర్వహించారు. వీళ్ళే మిడ్ డే మీల్ స్కీమ్కి స్టార్టింగ్. సో అక్కడ నుంచి ఇది ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంయుక్తంగా ఈ యొక్క మిడ్ డే మీల్ స్కీమ్ని ప్రారంభించి రన్ చేస్తూ ఉన్నారు. సో ఇటీవల బ్రేక్ఫాస్ట్ని కూడా పెడుతూ ఉన్నారు. కొన్ని స్కూల్స్లో ఈవినింగ్ టైంలో కూడా దే ఆర్ ప్రొవైడింగ్ స్నాక్స్. ఇంకొక డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో 3 టిమ్స్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. టిమ్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆ టిమ్స్ 3 డెవలప్ చేస్తున్నారు. ఒకటి సనత్ నగర్ టిమ్స్, 2 ఎల్బీ నగర్ టిమ్స్, 3 అల్వాల్ టిమ్స్. సో మూడింటిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల రిక్రూట్మెంట్ అనేటువంటిది ప్రారంభించారు. దానికి సంబంధించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే 3 కలిపినటువంటి ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏవైతే నిమ్స్ లాగా, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే టీమ్స్ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లైక్ 6,278 పోస్టులని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్. 6,278 పోస్టులు. సో దీనిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 235 అవుట్సోర్సింగ్ పోస్టులను ఫిల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో ఇంకా ఈ హాస్పిటల్స్లో ఎల్ఓసి కూడా ఇస్తారు వాట. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ క్రెడిట్. అంటే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫినాన్షియల్గా బేర్ చేయలేరో వాళ్ళు ఎల్ఓసి కనుక ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది అందిస్తారు. సో అవి కూడా ఆ ఎల్ఓసీలు కూడా ఇస్తారు, యాజ్ పార్ట్ ఆఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తారు అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తున్నారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 క్లాజ్ 3ని వీళ్ళు అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ అనేది పంచాయతీలోనే వాళ్ళు జమ చేసుకోవచ్చు. ఇక ఆ పంచాయతీ యొక్క సొంత ఖాతా అయితే ఉంటుందో దాంట్లో జమ చేసుకొని వాళ్ళ యొక్క అవసరం మేరకు ఆ యొక్క నిధులను ఉపయోగించుకోవచ్చు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఫండ్స్ ఏవైతే ట్యాక్స్ కలెక్ట్ చేసిన ఫండ్స్ ఉన్నాయో అవి ట్రెజరీలో అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్రెజరీలో దాన్ని యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ పంచాయతీకి ఎప్పుడు ఏ నీడ్స్ ఉన్నా కూడా కావాల్సి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, అగైన్ దే హ్యావ్ టు అప్రోచ్ ది ట్రెజరీ. దాని ద్వారా డిలేస్ అనేటువంటి అవి. సో అవి లేకుండా ఏదైతే ట్యాక్స్ని ప్రభుత్వం అంటే లైక్ పంచాయతీలు కలెక్ట్ చేస్తాయో ఆ ట్యాక్స్ని సొంత ఖాతాలో వేసుకొని దాన్ని ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోవచ్చు. సో అమెండ్మెంట్స్ని చేస్తున్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో 12,760 పంచాయతీలు ఉన్నాయి. సో వీటికి ఇంటి నల్ల పన్నులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ఏటా చూసుకుంటే 140 కోట్ల మేర ఆదాయము ఈ పంచాయతీలకు వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో. ఇంకా ఇక్కడ ఏఐ గ్రీన్ స్కిల్స్తో తెలంగాణకు మరో మైలురాయి అనేటువంటి అంశం కనిపిస్తుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక సంస్థ, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు
$1 million ఫర్ $1 billion ఫౌండేషన్తో చేయూత కలిపారు. సో చేతులు కలిపి వీళ్ళందరూ కూడా కొన్ని టెక్నాలజీస్లో కోచింగ్ అంటే స్కిల్ అనేటువంటిది పెంపొందించిపోతూ ఉన్నారు. లైక్ అప్లైడ్ AI సంబంధించి, అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, గ్రీన్ ఫార్మాకి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి, విండ్ ఎనర్జీకి సంబంధించి, విద్యుత్ వాహనాల సాంకేతికత అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డెవలప్మెంట్కి సంబంధించి, అండ్ సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి, క్లైమేట్ రెసిలియన్స్ సంబంధించి వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. సో ఈ ఉద్దేశంతో స్కిల్ని పెంపొందించేటువంటి ఉద్దేశంతో, నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి ఆ ఉద్దేశంతో ఈ రెండు సంస్థలు కూడా ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాయి. ఇది ఒక డెవలప్మెంట్గా చెప్పొచ్చు. అంటే ఫైనల్గా దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ ఏ ఫౌండేషన్తో కలిసి వివిధ నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేస్తుంది అన్నప్పుడు మైక్రోసాఫ్ట్ అనేటువంటి సంస్థ ఎవరితోనండి, $1 million ఫర్ $1 billion ఫౌండేషన్తో చేయూత కలిపి టెక్నాలజీ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఇంకొక అంశం, లైక్ బ్రిటన్ ఒప్పందంతో తెలంగాణ ఎగుమతులకు భారీ ఊతమంట. అంటే సింపుల్గా ఇక్కడ ఇండియా అదేవిధముగా UK మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇండియాకి UKకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వలన తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అంటే, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూరోపియన్ కంపెనీస్ కానీ లేదా UK కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉన్నాయి. ఏ రంగాలలో తీసుకుంటే, ఒకటి ఫార్మా రంగంలో ఇన్వెస్ట్మెంట్ని చేయబోతూ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, సెమీ కండక్టర్ రంగములో, ఏవియేషన్ రంగములో, ఓకేనా. సో ఏవియేషన్ రంగములో వీళ్ళు చేయూతని ఇవ్వబోతూ ఉన్నారు. సో అది ఇన్ఫర్మేషన్. సో UK అదేవిధంగా ఇండియాకి అగ్రిమెంట్ జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఆ సందర్భంగా UKకి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. సో ఏ రంగాలు? ఫార్మా. ఆల్రెడీ మనకు తెలుసు. సో హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అని అంటారు. సో హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే, ప్రపంచ దేశాలకు మెడిసిన్స్ని సరఫరా చేసేటువంటి ప్రాంతం హైదరాబాద్ని, అందుకే పిలుస్తారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ భారత్ బయోటెక్ యొక్క సారథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి ప్రాంతము కూడా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. అందుకే ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అదేవిధంగా హాస్పిటల్స్కి కావాల్సినటువంటి మెడికల్ డివైజెస్, అవి ఎక్స్రే మిషన్లు కావచ్చు, MRI మిషన్స్ కావచ్చు, రకరకాల మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇంకా IT సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో IT సెక్టార్, IT జాబ్స్ అనగానే ప్రధానంగా భారతదేశంలో 2 నగరాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి హైదరాబాద్, 2 బెంగళూరు. అంటే ITలో కూడా హైదరాబాద్ అనేది అగ్రగామిగా ఉంది భారతదేశంలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఇక మీదట ఇంకా సెమీ కండక్టర్స్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసి సెమీ కండక్టర్ని డెవలప్ చేసేటువంటి ఇండస్ట్రీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో దాంతోపాటు ఏవియేషన్ రంగం, ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది. సో అలా ఆల్రెడీ మనకి హైదరాబాద్లో, తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ డెవలప్మెంట్లో కూడా అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఇంకా AI విప్లవంలో తెలంగాణ మైనారిటీ విద్యార్థులకు స్వర్ణ అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇటీవల ప్రపంచ దేశాలలో AI టెక్నాలజీ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాన మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి కూడా AI పైన అవగాహన కల్పించడం, AI పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త టెక్నాలజీ డెవలప్ చేసే విధంగా వాళ్ళకి చేయూతని ఇస్తూ ఉన్నారు, స్కిల్ని పెంచుతూ ఉన్నారు. సో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇనిషియల్గా దాదాపు 80,000 మంది విద్యార్థులకు AI పైన అవగాహన, AIకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందించబోతున్నారు. సో ఇదంతా కూడా ఇనిషియల్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారు. అవి మనకి తెలంగాణలో దాదాపుగా 205 ఇన్స్టిట్యూషన్స్లో మొదటగా ప్రారంభిస్తారు. ఓకేనా. సో ఇది ఇనిషియల్గా ఆగస్టు 15, 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఉచితంగా అమలు చేయబోతున్నారు.
సో ఈ డెసిషన్ తీసుకుంది జూలైలో కాబట్టి జూలై కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం. పూర్తి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఇది ఆగస్టు 15 నుంచి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు నో. ఇంకొక అంశం, సో ప్రపంచ దేశాలలో డేటా సెంటర్స్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రంలో కూడా డేటా సెంటర్లని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం అమెజాన్ అనేటువంటి సంస్థ ముందుకు వచ్చింది. దానికోసం 60,000 కోట్ల రూపాయలను పెట్టుబడితో ముందుకు వచ్చారు. సో వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు డేటా సెంటర్ని, అమెజాన్ వాళ్ళు. సో అది ప్లేస్ ఫ్యూచర్, దానికోసం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల భూమిని కేటాయింపు చేశారు. అండ్ చంద్రవెల్లిలో 98 ఎకరాల కేటాయింపు చేశారు. ఇదంతా కూడా ప్యూర్ రీజియన్లో, అంటే కోర్ రీజియన్స్లో, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో దీన్ని రీజియన్లో డెవలప్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో హియర్. సో మరి ఈ డేటా సెంటర్ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే, ఈ డేటా సెంటర్ వల్ల ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయవచ్చు. వీ కెన్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్, వీ కెన్ రిట్రైవ్ ది ఇన్ఫర్మేషన్ వెన్ ఎవర్ వి నీడ్. క్లియర్? సో దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం ఏంటి అంటే, మరి ఈ అమెజాన్ వాళ్ళు ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే 125 కోట్ల విలువ చేసేటువంటి ప్రోత్సాహాలను అందించారు. రాయితీలను అమెజాన్ సంస్థకి అందించడం జరిగింది. వాళ్ళు అందుకు ఇండస్ట్రీ పెట్టారు. ఇంకొక తర్వాత ఎజెండా ఏంటి అంటే, ఈ మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటాయి ప్రపంచంలో. టాప్ కంపెనీస్ లిస్ట్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. సో దానిలో ఉన్నటువంటి కంపెనీలను మనకి ఇక్కడ అంటే మన రాష్ట్రంలోకి పెట్టుబడి వచ్చే విధంగా, ఆకర్షణ చేసే విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఏదైతే మనకి ఈ భారత ఫ్యూచర్ సిటీ ఏదైతే డెవలప్ చేస్తున్నారో కందుకూరు దగ్గర రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారో దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టింగ్ హబ్గా మారుస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్. ఇవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.